ఒరే మన బిగ్ బాస్ మామ వస్తుండు, అందరూ చప్పుడు చేయకుండా కూర్చోండ్రా. ఇంటి సభ్యులందరూ ప్రతి వారం అడ్డంకులు ఎన్నో దాటుకొని ఇప్పుడు ఈ స్థానంలో నిలబడ్డారు. తలకాయలు కింద పడిపోయేలా ఉన్నారా, పట్టుకోండ్రా. ఈ రణరంగంలోని గడులు అన్నింటినీ తమ సొంతం చేసుకోగలుగుతారో వారు అంతా సక్కంగా జరగాల ముద్ర వేసి ఈ సీజన్ యొక్క మొదటి ఫైనలిస్ట్ అయ్యే గౌరవాన్ని పొందుతారు. చిన్న కథ కాదు నీది. నువ్వు మనిషివి పొట్టిగానే ఉన్నావు గాని ప్లాన్ మాత్రం బాగా పొడుగ్గేసినావు. మీలో ఏ ముగ్గురు సభ్యులు పోటీ పడతారన్నది నేను మళ్ళీ అడిగినప్పుడు చెప్పండి. సైనికులారా, యుద్ధానికి సిద్ధం కండి. సపోజ్ 2 బాయ్స్ ఉంటే ఐఎమ్ రెడీ టు గో ఫస్ట్ రౌండ్. అరే ఓపెన్ చేయి, అయితే నువ్వు దెంగి ఇప్పుడు చెప్పరా. సరే ఓకే. దేనికి ఓకే? ఫస్ట్ కొట్టావు కదా నువ్వు నన్ను. ఇద్దరు వెళ్ళని. కళ్యాణ్, డెమోన్ అండ్ ఇమాన్యుల్ వాళ్ళు ముగ్గురు వెళ్ళని. దట్టా ఐ థింక్ వాటో వాట్. నేను ఆడాలనుకుంటున్నా. ఐ వాంట్ టు ప్లే ఫస్ట్ రౌండ్, ఫస్ట్ ముగ్గురులో. నువ్వు ఒక తెలివి తక్కువ సన్నాసి, ముందు నోరు మూసుకో. నీ పిల్ల పూకాటలని ఎక్కడైనా కట్టిపెట్టు. నేను వెళ్తాను కానీ తమది ఎలా ఉంది. నీ పని చూసుకో, నన్ను రెచ్చుకోక్కో. అది నన్ను రెచ్చుకోకో, చచ్చిపోతావు. అది నన్ను రెచ్చుకోక్కో, రెచ్చుకోక్కో. డిస్కషన్ స్టార్ట్ అయింది అండ్ ఆల్సో ఎండ్ అయింది. ముగ్గురు అని ఫిక్స్ అయింది. సో ఐ డోంట్ వాంట్ టు చేంజ్ మై ఒపీనియన్. నువ్వు రోజు రోజుకి నాతో ఒక అవగాహనతో ఎట్లా మాట్లాడతారు అట్లా మాట్లాడుతున్నావు నువ్వు. ఐ వాంట్ సమ్ టైం టు థింక్. బిగ్ బాస్ ఇచ్చింది ఎందుకు టైం? మాట్లాడాలి ఉంటే అప్పుడే మాట్లాడాలి. మాట్లాడుతుంటే పాప నరాలు వాగులా పొంగిపోతున్నాయిరా మామ. అంత టైం నేను ఆలోచించుకుంటున్నానబ్బా. మీకు మీరు వచ్చి వాళ్ళ పేరు ఇళ్ళ పేరు ఒక్కరు ఫిక్స్ అయినప్పుడు అప్పుడు నాకు ఆలోచించుకోవడానికి టైం ఇవ్వండి. కొట్టుకోండి అక్క, ఇంకా గట్టిగా కొట్టుకోండి అక్క, మజా రావడం లేదక్క. నేను ప్రేక్షకుణ్ణి. మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి, అంతే. ఎవరు ఆడపోతున్నాడు ఇప్పుడు? ఎవరు ఆడపోయిందని నీకెలా తెలుసు? మాట్లాడతారు. ఎవరు రాష్గా మాట్లాడుతుంది? కాస్త మర్యాదగా మాట్లాడు సార్. ఎందుకు నా మర్యాద? నువ్వు నేర్చుకో మర్యాద. ఫోన్ పెట్టే. నేను పెట్టను సార్. పెట్టవా? నేను పెట్టను. నేను పెట్టేస్తా. పెట్టేయ్. నేను ఆలోచిస్తూనే ఉన్నాను. అక్కడ కూడా ఇలానే కూర్చొని ఉన్నాను నేను. ప్రపంచంలో నీ అంత నికృష్టుడు కూడా ఉండడరా. శవం మీద మరమరాలు ఎలుగుతునేవాడు మొహలా మొహం చూడు. అరుచుకుంటూనే ఉండు రీతు. అనే అనేసి అరుచుకుంటున్నా ఉండు అని. నా గొంతు ఒక్కటే మిగతా అనే మాటలు ఏవి కనపడు. నీలో ఇంత ఫైర్ ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు బావా. నువ్వేంటి? నేనే అనుకోలేదు. రీతు, కళ్యాణ్, ఇమాన్యుల్, మీ ముగ్గురు పోటీదారులకు ఇస్తున్న మొదటి ఛాలెంజ్ కనుక్కోండి, చూద్దాం. గార్డెన్ ఏరియాలో రకరకాల మ్యాథ్స్ క్వశ్చన్స్ చెల్లా చెదురుగా ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ ని సాల్వ్ చేస్తే వచ్చే ఆన్సర్ ని మీరు వెంటనే వెతికి తీసుకుని కెమెరాకి చూపించాల్సి ఉంటుంది. 27. ఇప్పుడు ఏం చేయాలంటే టెన్షన్ పడక మామ, ప్లీజ్ కూల్గా ఆలోచిద్దాం రా. Nine, 1, 7. థ్యాంక్ యూ. గుడ్ నైట్.